హాయ్ అండి, నమస్తే అందరికి. మీ ముందుకి 200 గజాల 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్కి అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఏంటి, దీని పూర్తి వివరాలు అండ్ ప్రైజ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకోబడవు. ఎటువంటి కమిషన్ మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారుగా అండి, ఈ హౌస్ మొత్తం మనకు వచ్చేసి ఎలివేషన్ మొత్తం మంచిగా గ్రాండ్ లుక్ తోటి, మంచిగా ప్రీమియం పెయింట్ తోటి, మంచిగా డీసెంట్ కలర్స్ తోటి అయితే డిజైన్ చేసి మనకి ఎలివేషన్ అయితే చేశారు. ఇక మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. దీనికి మనకి సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయిందండి. త్వరలో ఇక్కడ మనకి సీసీ రోడ్ కూడా రాబోతుంది. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం. చూస్తున్నారుగా అండి, మంచిగా ఇది వచ్చేసి ఓనర్ ప్రాపర్టీ అండి. మీరు ఎవరికి కమిషన్స్ లాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారుగా, ఇది ర్యాంపు. ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా. ఒక కారు, 2 బైక్లు ఈజీగా అయితే పార్క్ చేసుకోవచ్చు. మంచి డైమెన్షన్స్ తోటి 200 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా అండి, పార్కింగ్ లో మంచి ప్రీమియం లుక్ తోటి మంచిగా డిజైన్ చేసి మనకి ఫాల్ సీలింగ్ అయితే చేశారు విత్ LED లైట్స్ తోటి. చూస్తున్నారుగా అండి, పార్కింగ్ కూడా యాంటీ స్కిడ్ మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఇలాగే వచ్చేసి సైడ్ వాల్స్ కూడా మంచిగా గోల్డ్ కలర్ బార్డర్స్ తోటి, లైన్స్ తోటి మనకి మంచిగా టైల్స్ అయితే ప్లేస్ చేశారు మంచిగా ఈ పిల్లర్ కి కూడా. ఇక చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ అండి. మనకి ఇది వచ్చేసి ఇండియన్ టేక్ తోటి చాలా మంచిగా డిజైన్ చేసి మంచి సైజులో, మంచి సైజ్ తోటి మనకి ఆల్మోస్ట్ 2 ఇంచెస్ డోర్ అయితే మనకి మంచిగా గేజ్ ఉన్నటువంటి డోర్ని అయితే యూజ్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే లోపల వచ్చేసి మనకి ఇగోండి చూస్తున్నారుగా, మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేశారు, వైట్ గ్రానైట్. మంచిగా ఇగో పైన ఫాల్ సీలింగ్ తోటి మంచిగా కలర్స్ తో డిజైన్ చేసి విత్ LED లైట్స్ తోటి మనకి డిజైన్ అయితే చేశారు. చూస్తున్నారుగా అండి, ఇది వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్. చూడండి, వాడు మంచిగా ఎంత డిజైన్, అంత మంచిగా లుక్ తోటి మనకి సెల్ఫ్ లాగా ఇట్లా డిజైన్ చేసి ఏమన్నా మంచిగా డిజైన్ చేసుకొని మనం ఏమన్నా పెట్టుకొని ఒక ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టుకొని మంచి అందంగా తయారు చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్, కింద వచ్చేసి సెల్ఫ్లు అయితే ఇచ్చారు. చూస్తున్నారు అండి, మనకి ఇక్కడ పక్కనే సైడ్ కి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మంచిగా డోర్, మనకి విండోస్ కూడా మంచిగా గ్రానైట్ తోటి బార్డర్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా. ఇక్కడ చూస్తున్నారు అండి, ఇది వచ్చేసరికి మంచిగా మనకి చూడండి పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేసి కట్టారు. మనకి ఫ్లోరింగ్ అయితే మనకి గ్రౌండ్ మనకి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అండి. ఇక్కడ సైడ్ కి వాల్ కు కూడా మంచిగా కలర్స్ తోటి డిజైన్ అయితే చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి వెంటిలేషన్ మనకి ఇక్కడ కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా, ఇదైతే ఓపెన్ కిచెన్ అండి. ఒక 3 to 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచిగా గ్రానైట్ తోటి అయితే చేశారు. మనకి ఇక్కడ మనకి టైల్స్ అయితే ప్లేస్ చేశారు. మనకి ఏమన్నా గ్రోసరీస్ పెట్టుకోవడానికి మంచిగా సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకు వాష్ బేసిన్, మనకి వాస్తు ప్రకారం ఈ పూజ రూమ్ కి మనకి గ్యాప్ కూడా మంచిగా మెయింటైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సౌత్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా, వెంటిలేషన్ కి చాలా బాగా ఉపయోగపడేలాగా మనకి సౌత్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ లో. కిచెన్ పక్కనే మనకు వచ్చేసి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ కి వచ్చేసి ప్రతి ఒక్క డోరు మనకి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ మనకి వేరే డోర్స్ అనేది యూజ్ చేయలేదు. మనకి ఆర్చ్ కమ్మలు కానీ మనకి డోర్స్ కానీ మంచిగా టేక్ తోటి అయితేనే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ పూజ రూమ్ కు కూడా టేక్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారుగా, మనకి పూజ రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఈజీగా ఇద్దరు కూర్చొని అయితే పూజ చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారుగా అండి, ఇది 3 BHK బెడ్రూమ్స్ కాబట్టి ఇప్పుడు మనము 3 బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. చూస్తున్నారుగా అండి, ఇది వచ్చేసరికి బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అండి. మంచిగా మనకి వెంటిలేషన్ తోటి మంచిగా చూస్తున్నారుగా, మంచిగా టేక్ డోర్ ప్రొవైడ్ చేశారు. మనకి సైడ్ వాల్ అంటూ మనకు వచ్చేసరికి సెల్ఫ్లు కూడా మంచిగా డిజైన్ చేశారు. చూడండి, మంచిగా
డిజైన్ చేశారు కలర్స్ తోటి, మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు, వెల్ ప్లానింగ్ తోటి. ఇక ఇంకొక బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కండి, మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసరికి ఒక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ఇగోండి ఇక్కడ సైడ్ కి సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు. మనకి మంచిగా టైల్స్ కూడా యాంటీ స్కిన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారుగా మంచిగా వాల్ కి మంచి కలర్ తోటి డిజైన్ చేసి మనకి మంచిగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదిగోండి ఇది వచ్చేసరికి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ మనకి మంచిగా బార్డర్ లైన్ ఫినిషింగ్ ఇచ్చి మనకి కలర్ తోటి మంచి డిజైన్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ కు ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేస్తారు. ఇక చూస్తున్నారు కండి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇదిగోండి దీనికి ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కు కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఈ బెడ్రూమ్ కు వచ్చేసి సపరేట్ గా ఒక నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. వాల్ కు కూడా మంచిగా బాడీ చూడడానికి మంచిగా డిజైన్ చేసి కలర్ పెయింటింగ్ అయితే చేశారు. దీనికి కూడా వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ కమోడ్ తోటి అయితే ఇచ్చారు. చూడండి మంచిగా టైల్స్ అయితే మంచిగా గ్రాండ్ లుక్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కండి హౌస్ మొత్తం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో 200 గజాలలో 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తొర్రూరు నుంచి కోహెడా వెళ్ళేటువంటి 100 feet రోడ్డుకి జస్ట్ తొర్రూరు చౌరస్తా దగ్గర రైట్ సైడ్ లో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక ఈ హౌస్ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి కేవలం ఒక 2.5 kilometers దూరంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేస్తుంది. అలాగే బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి కేవలం ఒక 3.5 kilometers దూరంలోనే అవైలబుల్ లో ఉంది. అలాగే సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక 3.5 to 4 kilometers దూరంలోనే మనకి అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ నుండి మనకి హయత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక 5.5 kilometers దూరంలోనే మనకి మెయిన్ రోడ్ విజయవాడ హైవే 6-way లైన్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక ఈ హౌస్ నుంచి మనకి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం ఒక 150 to 200 meters దూరంలోనే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇంకా శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే జెన్సిస్, అలాగే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ హౌస్ కి కేవలం ఒక 10 minutes డ్రైవ్ లోనే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే సరౌండింగ్స్ మంచిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మంచిగా పెద్ద పెద్ద కాంప్లెక్సెస్, అలాగే మల్టీప్లెక్స్లు, అలాగే మనకి పెద్ద రెస్టారెంట్లు, అలాగే మంచిగా హోటల్స్, ఎవ్రీథింగ్ అన్ని మనకి అందుబాటులో చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే ఈ హౌస్ కి అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఈ హౌస్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి కేవలం ఒక 10 kilometers దూరంలోనే మనకు అవైలబుల్ లో ఉంది. ఇక చూసారు కాండి ఈ హౌస్ నుంచి మనకి గ్రోత్ అవుతున్నటువంటి ఏరియాకి వచ్చేసరికి మనకి ఆదిబట్ల TCS కంపెనీ, అలాగే ఫాక్స్కాన్ కంపెనీ, అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఇలా మంచిగా గ్రోత్ అవుతున్న కారిడార్ కి చాలా అంటే చాలా తక్కువ దూరంలో కేవలం ఒక 15 minutes జర్నీలోనే మనకి హౌస్ అయితే ఉంది. ఫ్యూచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. ఇక చూస్తున్నారు కాండి నేను ముందుకి రెగ్యులర్ గా మంచి హౌసెస్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్ గా నేను పెట్టే అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు. త్వరగా మీరు మంచి ప్రాపర్టీస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకండి, మనకు మంచి ప్రాపర్టీస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ వచ్చేసి 1,10,00,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు గనక ఇల్లు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చొని మాట్లాడుకోండి. దీనికి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా వీళ్ళు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తారు. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.